కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలా మందికి చాలా ఇంపార్టెంట్. దట్టు చాలా లో ఇన్కమ్, ఇంకా మిడిల్ క్లాస్ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళందరికీ చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళందరికీ మంచిగా గైడ్ చేసి మీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పడానికి మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ నేను బాగున్నాను సార్. సార్, చాలామందికి నిజంగానే కొంతమందికి లక్షల్లో జీతం రావచ్చు, కొంతమందికి వేలు, కొంతమందికి చాలా సాధారణంగా చాలా తక్కువ వస్తాయి జీతం. వీళ్ళందరికీ కూడా సేవ్ చేసుకోవాలనే ఆశ ఉంటుంది జీవితంలో. ఏదో ఒక వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవచ్చు సార్? ఓన్లీ హై మనీ వచ్చే వాళ్ళే సేవ్ చేసుకోకుండా లో మనీ వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటారు? భవ్య గారు ఇవాళ మంచి టాపిక్ ఎలా తీసారండి మీరు. మనం దాని గురించి మాట్లాడదాం. అంటే లో క్లాస్ వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, హై క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం జనరల్గా మాట్లాడుతుంటాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, అందరు చెప్పేస్తారు, కానీ ఎస్ఐపి చేయండి అని చెప్తుంటాం. కాకపోతే ఏమవుతుందంటే మేడం, ఎవరైతే లో క్లాస్ పీపుల్ ఉంటారో చాలా తక్కువ సంపాదించిన వాళ్ళు ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఒకవేళ అవేర్నెస్ ఉన్నా సరే, ఒకవేళ తెలుసున్నా సరే వాళ్ళు భయపడుతుంటారు జనరల్గా. ఎందుకంటే ఇది మార్కెట్లో పెడతారు, డబ్బులు పోతాయి అని చెప్తుంటారు. అంటే చెప్పే వాళ్ళు ఎవరు కొంత సగం చెప్పడం వల్ల అవగాహన కూడా లేదు. సో ఆ ఫియర్ అనేది వాళ్ళ దాంట్లో ఉండిపోయింది. ఇప్పుడు చూడండి మేడం, మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బిఫోర్ కోవిడ్ డిజిటలైజేషన్ అనేది చాలా తక్కువ. మనం ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నా సరే మనం యూస్ టు పే క్యాష్, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి పే చేసేవారు. పోస్ట్ కోవిడ్ అంటే 2 yearsలో మారిపోయింది. మొత్తం ఏమైందంటే మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ వచ్చింది, పేమెంట్స్ కూడా క్యాష్ తీసుకునేవారు కాదు ఇది అనేది. కాబట్టి ఈ యూపీఐ పేమెంట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఎప్పుడైతే యూపీఐ పేమెంట్ స్టార్ట్ అయిందో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి, ఇప్పుడు పాన్ కార్డు కూడా చేసుకోవచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని. సో ఈ విధంగా ఫస్ట్ చిన్న అమౌంట్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందండి మేడం ఈ మధ్యన ఒక 250 రూపీస్ సిప్ స్టార్ట్ చేసింది. ఎస్బీఐ అనే ఏఎంసీ 250 రూపీస్ సిప్ స్టార్ట్ చేసింది. దానేమో జన్ నివేష్ ఎస్ఐపి అని చెప్పి ఒక పేరు ఇచ్చారు అన్నమాట. సో ఎవరైతే ఈ తక్కువ సంపాదించిన వాళ్ళు ఉంటారో ఇలాంటి ఒక చిన్న ఎస్ఐపి మంత్లీ కానీ, ఇది వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, పర్ డే కూడా ఉంటుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 250 రూపీస్ అనేది ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ కూలికి వెళ్ళిన వాళ్ళు ఒక 700 600 సంపాదిస్తారు. సో 100 రూపాయలు 200 రూపాయలు 250 రూపాయలు కూడా కట్టి ఇలాగ ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ఎస్బీఐ జన్ నివేష్లో సార్, అంటే చిన్న సందేహం సార్, ఎస్బీఐ జన్ నివేష్ అంటే ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ ఏమన్నా ఉండాలనేది ఏమన్నా ఉంటుంది? అకౌంట్ కాదు, ఏ అకౌంట్ నుంచి అయినా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఆ మ్యూచువల్ ఫండ్ పేరు 250 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్స్ అనేది జన్ నివేష్ అని ఎస్ఐపి అని చెప్పి వాటి లాంచ్ చేశారు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే 250 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఇలాంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ని అమౌంట్ ని తీసుకుని వెళ్ళి ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. ఇది డైనమిక్ అలొకేషన్ ఫండ్ అని అంటారు, దాంట్లో పెడుతుంటారు. సో ఈ ఫండ్ లో పెట్టేటప్పుడు రిస్క్ లేదా అని అడిగితే రిస్క్ అయితే ఉందండి. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటారో, ఒక 10 years 15 years 20 years 30 years టైం ఉంది అనుకున్నారు, ఇలాంటి ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఫండ్స్ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఉంటాయి, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మనం. సో ఫస్ట్ లాంచ్ అవుతుంది, ఎన్ఎఫ్ఓ లాంచ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఓపెన్గా ఉంటుంది, కొనుక్కుంటూ ఉండొచ్చు మనం. జనరల్గా ఇది మనం చేసేటప్పుడు ఏంటంటే మేడం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎప్రిషియేషన్ అవుతుంది, ఒక ఇన్కమ్ అనేది ఒక క్రియేట్ అవుతుంటుంది జనరల్గా. సో ఇది ఏంటంటే మేడం, ఇలాంటి కాకుండా మనం చూసుకుంటే ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ డెప్ట్ ఫండ్, రెండు కాంబినేషన్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నమాట. సో ఇది కాకుండా ఇలాంటి చిన్న అమౌంట్లు 250 రూపీస్ ఎందుకు పెట్టారు అంటే, మన అర్బన్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేస్తున్నారు, అందరూ చేయగలుగుతున్నారు, తెలుస్తుంది, వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్
రూరల్కి వెళ్ళినప్పటికీ ఏంటంటే ఇప్పటికీ కొంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా సరే భయపడుతుంటారు చెప్పినట్లు. ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటలైజ్ కాబట్టి ఎక్కడ డబ్బులు పోతాయో, లేకపోతే ఇది మార్కెట్లో పెడితే మనకి రాదేమో మళ్ళీ అని ఒక భయం అనేది ఉంది. మేము మా దగ్గర చాలా మంది ఇలాగ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేస్తూ మాట్లాడుతుంటారు, మేము చెప్తుంటాం. కానీ వాళ్ళ భయం నుంచి బయటకు రావట్లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి సమయం ఉందో మేడం, 10, 15, 20 ఇయర్స్ ఉందో, హ్యాపీగా చిన్న అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న అమౌంట్ వల్ల మీరు 100 రూపాయలతో చేయండి, లేకపోతే 250 రూపాయలతో చేయండి. ఒక 2-3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకే డబ్బులు కనబడుతుంది. పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలాగ వెళ్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మనం అప్పుడు 1000 రూపాయలు, 2000, 3000 ఎస్ఐపిలు, 5000, 10,000 అలా పెంచుకుంటూ ఉండాలి. అంటే సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం, దీన్ని అసలు ఎలా చేయాలి, ఎలా పే చేసుకోవచ్చు? వాళ్ళందరూ కూడా పే చేసిన తర్వాత మీరు అన్నారు కదా పెరుగుతుందని, రోజు రోజుకి వాళ్ళు ఎంత పే చేయాలనేది రోజుని బట్టి డిసైడ్ అవ్వచ్చా, లేకపోతే నెల తరబడి 250 కట్టాలంటే ఇలానే కట్టాలని ఏమన్నా ఉంటుంది? అదేంటంటే మేడం ఒక్కొక్క ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్తోమత ఎంత, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది చూసుకుని ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది పర్ డే చేస్తారో లేకపోతే నెలకి చేస్తారో వాళ్ళ ఇష్టం. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. పర్ డే చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 సంపాదించిన 250 రూపాయలు ఎవ్రీ డే చేయగలరు అనుకోండి. 250 రూపాయలు ఎవ్రీ డే చేసుకోవచ్చు. లేదంటే 250 రూపాయలు ఇంటూ 30 డేసో, 28 డేసో, 29 డేస్, 30 డేసో, ఎన్ని డేస్ ఉంటే ఆ మంత్లో క్యాలిక్యులేట్ చేసుకుని అంత అమౌంట్ ఒకేసారి మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్. సో ఇలా చేసుకునేటప్పుడు వెల్త్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇది కాకుండా మేడం 250 రూపీస్ కాకుండా 100 రూపాయలు కూడా చేయొచ్చు మనం. 100 రూపీస్తో కూడా ప్రతిరోజు, ప్రతి వీక్లీ, మంత్లీ ఎస్ఐపీస్ కూడా ఉన్నాయి. అలాంటి ఆఫర్ చేసే ఏఎంసీస్ కొన్ని చెప్తాను. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, తర్వాత ఐసిఐసిఐలో ఉన్నాయి, తర్వాత నిపాన్లో ఉంది, తర్వాత కోటక్లో ఉంది, తర్వాత మిరేలో కూడా ఉన్నాయి. సో ఈ 100 రూపీస్ అనే ఎస్ఐపి కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు క్రియేట్ చేయగలుగుతారు. ఈ రూరల్ పీపుల్ ఎవరైతే కొంచెం ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ లేకపోవడం, లేకపోతే కొంచెం భయం ఉండడం, గ్యాడ్జెట్స్ ఇంకా అలవాటు లేక, ఏదేంటని తెలియక, ఎలాగ వెళ్ళాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, సో ఈ ఫ్రాడ్స్ అన్ని వింటుంటారు వాళ్ళు. సో ఆ భయం ఉండేటప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్, మేమేమో సెబీ రిజిస్టర్డ్, యాంఫీ రిజిస్టర్డ్ ఉంటాం. యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మేము. సో మా త్రూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మా అందరినీ సిబి అండర్ కంట్రోల్లో ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ అవనండి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అవనండి, వీఆర్ ఆల్ అండర్ సెబీ మాట. సెబీ మానిటర్ చేస్తుంటాం. తప్పులు అయ్యే ఛాన్సెస్ అనేది లేదు. సో మా త్రూ వెళ్తే ఏం చెప్తామంటే మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి కావాలి, దానికి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇన్ని ఇయర్స్లో ఎంత రావచ్చు, ఒక సుమారు అంచనా వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇవన్నీ వాళ్ళు రూరల్ ఏరియా అంటే వాళ్ళ వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ ఆలోచనలన్నీ ఉండవు. కానీ ఒకవేళ ఎవరైనా చెయ్యాలి, మన వెల్త్ పెంచుకోవాలి అనుకునేటప్పుడు మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుస్తాం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో వాళ్ళు చెప్తారు మనకి మా దగ్గర ఎంత ఉంటుంది, ఎంత అమౌంట్ మిగులుతుందండి, ఇంత చేయగలం మేము, ఇంతే చేయగలం అని మాట్లాడుకునేటప్పుడు అలాంటి డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి ఎంత సమయం ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకోగలరు, అవన్నీ చూసుకుని వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ డబ్బులు అవసరం ఉంటుంది, ఇవన్నీ చెప్పగలుస్తాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చిన్న ఎస్ఐపి అయినా సరే ప్లాన్ చేసుకుంటూ ఒక మంచి వెల్త్ క్రియేట్ అనేది చేసుకోవాలని ప్రతి ఒక్క కస్టమర్కి కోరుకుంటున్నానండి. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పుడు 100 రూపాయల నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన ఆర్థిక స్తోమత తక్కువ ఉందని బాధ లేకుండా మనకి స్తోమతను బట్టే ఇన్వెస్ట్ చేసుకునే మార్గాలన్నీ కూడా మనకు చెప్తామని చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.